నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీకే శివకుమార్ కు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ నోటీసులు జారీ చేసింది. డీకేతో పాటు ఆయన సోదరుడు ఎంపీ డీకే సురేష్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆర్థిక విషయాలు లావాదేవీలపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. యంగ్ ఇండియా సంస్థకు ఇచ్చిన 2.5 కోట్ల విరాళాల వివరాలు, అలాగే ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లు డిసెంబర్ 19 లోపు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తాము ముందు వ్యక్తిగతంగా హాజరైనా లేకపోతే డాక్యుమెంట్లు పంపినా సరిపోతుందని అధికారులు చెప్పారు. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ప్రస్తుతానికి ఇప్పుడు ఆర్థిక విషయాలకి సంబంధించి ఇప్పుడు డీకే అండ్ అలాగే డీకే శివకుమార్ కి అండ్ అలాగే ఆయన డీకేతో పాటు ఆయన సోదరుడు ఎంపీ డీకే సురేష్ కు నోటీసులు జారీ అయ్యాయి. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి, ఆ నోటీసులో ఏమని పేర్కొన్నారు? కౌసల్య, నేషనల్ హెరాల్డ్ కేసు, ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చుట్టూ తిరుగుతుంది. ఏదైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి ఇంతకు మునుపు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది, ఈఓడబ్ల్యూ నోటీసులు ఇచ్చింది. కొత్తగా రీసెంట్ గా ఒక 4 రోజుల క్రితం కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పైన కొత్త ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం ఏదైతే ఉన్నారో డీకే శివకుమార్ తో పాటు సురేష్, మాజీ ఎంపీ సురేష్, ఇద్దరికి కూడా ఈఓడబ్ల్యూ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆర్థిక నేరాల విభాగానికి సంబంధించిన ఈఓడబ్ల్యూ నోటీసులు ఇచ్చింది. ఈఓడబ్ల్యూ అనేది పెద్ద పెద్ద కాంట్రాక్టు సంస్థలు ఏదైనా మోసం చేసినప్పుడు కానీ, లేదా ఏదైతే జిఎస్టీ చెల్లింపుల విషయం కానీ, లేకపోతే ఏదైతే మనీ లాండరింగ్ కు పాల్పడిన అంశాలపైన కానీ ఈ ఈఓడబ్ల్యూ అనేది విచారిస్తుంది. ఇది ఆర్థిక మూలాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే సంస్థ ఈఓడబ్ల్యూ. ఈ ఈఓడబ్ల్యూ వరుసగా ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చింది, ఆ తర్వాత క్రమంలో ఏదైతే కర్ణాటకలో కీలకంగా ఉన్న డీకే శివకుమార్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటీసుల్లో పేర్కొన్న అంశాలు అయితే ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన వివరాలతో పాటు యంగ్ ఇండియా సంస్థకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్, మనీ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలన్నీ ఏదైతే డిసెంబర్ 19వ తేదీలోపు తమ ముందు హాజరై ఎక్స్ప్లెయిన్ చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల పైన ఏదైతే డీకే శివకుమార్ కూడా గతంలో చాలా సార్లు వివరణ ఇవ్వడం జరిగింది. ఈడీ పిలిచినప్పుడు వివరణ ఇవ్వడం జరిగింది. ఈడీ నుంచి ఈ కేసు ఈఓడబ్ల్యూ వరకు చేరింది. ఆద్యంతం ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో యంగ్ ఇండియా అనే సంస్థ నుంచి ఏదైతే 100 కోట్లు మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ ట్రాన్సాక్షన్ కారణం రాహుల్, సోనియా అంటూ గతంలో ఈడీ ఆరోపణలు చేసింది. ఈడీ తర్వాత ఈఓడబ్ల్యూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వీటిపైన వరుసగా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఏదైతే నగదు అక్రమ చలామణి జరిగిందని గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఫిర్యాదులు అన్నాయి. ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో ఉండే ఎకనామిక్స్ అఫెన్సింగ్ ఈఓడబ్ల్యూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఆయన తమ్ముడికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో యంగ్ ఇండియన్ సంస్థకి ఇచ్చిన 2.5 కోట్ల విరాళాలకు సంబంధించిన డేటాను, ఏదైతే ఆర్థిక మూలాల వ్యవహారాలను ఈ నెల 19వ తేదీలోపు తమ ముందు హాజరయ్యి వ్యక్తిగత వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది కౌసల్య. ఎస్, అయితే యంగ్ ఇండియా సంస్థకు ఇచ్చిన 2.5 కోట్ల రూపాయల విరాళాల వివరాలు కోరడంతో అంటే ఈ దర్యాప్తు సంస్థ ఎందుకు ఈ అంశాన్ని ఇంత కీలకంగా తీసుకుంది, ఎందుకు ఆ వివరాలు అంత కీలకంగా భావిస్తుంది? అసలు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేషనల్ హెరాల్డ్ అనే ఓ పత్రిక విషయంలో ఈ వ్యవహారం అంతా ముడిపడింది. ఏదైతే యంగ్ ఇండియా అనే సంస్థ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ జరిగిందంటూ గతంలో ఈడీ ఆరోపించింది. వాటిపైననే ఈఓడబ్ల్యూ కూడా కొన్ని ఆరోపణలు చేసింది, కొన్ని నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే రీసెంట్ గా నమోదైన ఏదైతే ఎఫ్ఐఆర్ పైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా త్వరలో విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీరు ఏదైతే ఈ జాబితాలో ప్రధానంగా గతంలో ఉన్న మోతీలాల్ వోరా కావచ్చు, ఆస్కార్ ఫెర్నాండెస్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడ్ అలాంటి నేతలు ఉన్నారు. వీరందరూ 50 లక్షల రూపాయలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్ ఏజేఎల్కి చెందిన 2000 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం కూడా యంగ్ ఇండియా అనే సంస్థ ద్వారా నేషనల్ హెరాల్డ్ చేరాయి అనేది ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణ పైనే వరుసగా ఏదైతే రాహుల్, సోనియాతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలందరినీ కూడా గతంలో విచారించింది. తెలంగాణకు సంబంధించిన అంజన్ కుమార్ యాదవ్ లాంటి నేతలను కూడా ఈ కేసులో విచారించడం కూడా జరిగింది. అయితే ఈ వ్యవహారం అంతా చూసినప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని లేదా రాహుల్, సోనియా గాంధీని బీజేపీ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది బీజేపీ జోబు సంస్థ ఈఓడబ్ల్యూ, ఈడీ, సిబిఐ లాంటి ఏదైతే బీజేపీ జోబీ సంస్థలంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వీటి విచారణ
విచారణపై వరుసగా ఎఫ్ఐఆర్లు నమోదు కావడం, వాటిపైన విచారణకు పిలవడం, నోటీసులు జారీ చేయడం రొటీన్ గా జరుగుతుందంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కౌసల్య, ఎస్, కర్ణాటకలో ఆల్రెడీ రాజకీయంగా వేడి నడుస్తూ ఉంది. ఒకవైపు సీఎం సీట్ కోసం చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇలా నోటీసులు రావడం అనేది డీకే శివకుమార్ కి రాజకీయ పరంగా ఎలాంటి ఒత్తిడి కలిగించే అవకాశం ఉంది, ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? కౌసల్య, కర్ణాటక రాజకీయాలు ఒకవైపు ముఖ్యమంత్రి పీఠం మార్పు పైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. లంచ్ మీటింగ్లు, బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు జరుగుతున్నాయి. మరో పక్క ఏదైతే ఈఓడబ్ల్యూ ఇచ్చిన నోటీసులను డీకే తీసుకున్నారు. గతంలో ఏదైతే డీకే కొన్ని వివరాలు పంపినా కూడా వారు ఆ వివరాలను యాక్సెప్ట్ చేయలేదు. నేను గతంలోనే ఈ యంగ్ ఇండియాకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ, ఏజీఎల్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ డేటాను కానీ నేను ముందే వివరించానంటూ డీకే వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇద్దరికి ఈ యంగ్ ఇండియన్ సంస్థలో 38% షేర్లు కలిగి ఉన్నారంటూ ఈడీ ఆరోపిస్తుంది. ఈ ఏజేఎల్ కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 90 కోట్ల రుణంలో 9.2 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్చి ఆ షేర్లను 50 లక్షలకు యంగ్ ఇండియన్ కు బదిలీ చేశారనే ఆరోపణల పైన ప్రధానంగా ఈ నేతలను ఏదైతే రాహుల్, సోనియా, అదే విధంగా ఏదైతే డీకేను కూడా వివరణ కోరుతున్నారు. ఈ వివరణ ఇచ్చే అవకాశమే. కర్ణాటక రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. వీటిపైన సమగ్రంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చిస్తూ, మరోపక్క ఏదైతే కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠాన్ని మార్చాలి, 2.5 అగ్రిమెంట్ ఉందో 2.5 ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ డీకే కోరుతున్నారు. మరోపక్క ఈ బీజేపీ పెట్టిన కేసులను చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఎదుర్కొంటాము. గతంలో కూడా కొన్ని కేసులు, తన ఆస్తులపైన కూడా కొన్ని కేసులు పెట్టారు. వాటిపైన ఇప్పటికీ ఎంక్వైరీ ఎదుర్కొంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఏజేఎల్ ముందు హాజరవుతాను, ఈడీ ముందు హాజరవుతాను, కేసులకు భయపడినట్టు డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. కౌసల్య, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మనం చూస్తున్నాం నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలోని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు ఎంపీ డీకే సురేష్ లకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో యంగ్ ఇండియన్ సంస్థకు ఇచ్చిన 2.5 కోట్ల వివరాలు, అలాగే మూలం, ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లు డిసెంబర్ 19 లోపు సమర్పించాలని ఆదేశించింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరైనా లేకపోతే డాక్యుమెంట్లు పంపినా సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు. ఆ నోటీసుల్లో ప్రధానంగా యంగ్ ఇండియాకు ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఆ డబ్బు ఎందుకు ఇచ్చారు, ఏ ఉద్దేశంతో ఇచ్చారో చెప్పాలన్నారు. అందుకు డొనేషన్ సర్టిఫికేట్లు జారీ అయ్యాయా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అలాగే ఏఐసిసి నేతలతో ఈ లావాదేవీలపై ఏదైనా చర్చ జరిగిందా, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో చెప్పాలంటూ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు డీకే శివకుమార్ కు ఇచ్చిన నోటీసుల్లో ప్రశ్నల వర్షం కురిపించారు.